రోడ్ మ్యాప్. సో సర్వీస్ నవ్ ఎట్లా నేర్చుకుందాం, ఏ స్టెప్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోదాం అనేది చూడబోతున్నాం ఇప్పుడు. ఓకే, సో ఐటీఐఎల్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ సర్వీస్ నవ్లో. సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అని ఉన్నాయి. ఓకే, సో అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంది? జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకొని కంటిన్యూ అవుదాం. జియో ఉంది, రైట్? సో జియో వైఫై వచ్చింది మనకి. మస్తు వర్షం పడదు మొన్న. ఆ వర్షం వల్ల ఏమైంది, ఇండియాలో మా కొలీగ్స్ అందరు ఏం చేశారు, జియో వైఫై అని చెప్పేసి జియో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా వర్క్ ఉంది, కాల్స్ అటెండ్ అవ్వకుండా నెట్వర్క్ ఇష్యూ అని చెప్పేసి మెయిల్ పెట్టేశారు. అది తప్పించుకోవడానికా నిజంగానే తెలియదు. ఓకే, బట్ నిజమే, ఆబ్వియస్లీ నిజమే. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? జియో అతనికి కాల్ చేస్తాం. కాల్ చేసి భయ్య మనకి ఇట్లా ఇష్యూ ఉంది, ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ఏం చేస్తాడు? హీ విల్ నోట్ అవర్ డీటెయిల్స్ కదా. అంటే వాడికి తెలియాలి కదా ఎవరు కాల్ చేసిరు, ఇష్యూ ఏంది అనేది చూడాలి, రైట్? సో అప్పుడు హీ విల్ బి క్రియేటింగ్ యాన్ రికార్డ్. ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాడు, అండ్ దట్ రికార్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టికెట్. ఓకే, అండ్ అదే ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటరప్షన్. వెన్ ఎవర్ అండ్ ఇంటరప్షన్ అకర్డ్ టు ఏ సర్వీస్, ఒక సర్వీస్కి ఇంటరప్షన్ అనేది జరిగిందనుకోండి, అప్పుడు వి విల్ బి యూజింగ్ ది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. దాన్ని ట్రాక్ చేయడానికి, ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనం ఇద్దరం మంచిగా చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం, మధ్యలో ఒకడు వస్తాడు, ఫలక్నామా దాస్లో వచ్చినట్టు, బోటికూర ఎదురా భయ్ అని చెప్పేసి, రైట్? సో మధ్యలో వచ్చి ఆపేస్తాడు, అండ్ అట్లా ఆపేసేటోడే ఇష్యూ ఇన్ ఎ సర్వీస్. అండ్ అట్లా ఆపినప్పుడు పంచాయతీ క్లియర్ చేయడానికి వస్తారు. దందరాబాయ్ ఇది దందా అని ఒక ఆయన వస్తాడుగా, వచ్చి పంచాయతీ క్లియర్ చేస్తాడు, రైట్? సో ఆ క్లియర్ చేసేటోడే ఇన్సిడెంట్. ఓకే, సో ఇట్లా వీల్ హ్యావ్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఇన్ సర్వీస్ నవ్. సో మనము ఐటీఎల్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోబోతాం, అండ్ అప్లికేషన్స్, మెన్యూస్, అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆల్రెడీ ఉన్న అప్లికేషన్స్ యూస్ చేస్తూనే మనము డిఫరెంట్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఒక ఇన్స్టెన్స్ నుంచి, అంటే మనకు సర్వీస్ నవ్లో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో విల్ హ్యావ్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే, అప్డేట్ సెట్స్ నేర్చుకుంటాము, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ క్రియేషన్. సో డాష్ బోర్డ్ అంటే మీకు తెలిసి ఉంటుంది, రైట్? యునో బార్ గ్రాఫ్స్ ఇవన్నీ మనం చూసి ఉంటాం కాలేజెస్లో, రైట్? అండ్ పవర్ బిఐ విని ఉంటారు మీరు. పవర్ బిఐలో రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం, రైట్? డేటా అనలిటిక్స్కి పవర్ బిఐ యూస్ చేస్తాం కదా. అండ్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ది సేమ్ కంటెంట్ హియర్, సేమ్ డాష్ బోర్డ్స్. ఆ డాష్ బోర్డ్స్ని కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అండ్ వీ విల్ బీ యూజింగ్ స్క్రిప్టింగ్ ఇన్ సర్వీస్. ఫర్ షూర్ వీ విల్ బీ యూజింగ్ స్క్రిప్టింగ్. అండ్ స్క్రిప్టింగ్ యూస్ చేస్తామని భయపడకండి. ఐ విల్ బి టెలింగ్ యూ ఫ్రమ్ ది స్క్రాచ్, ఫ్రమ్ జీరో. ఏబిసిడీలు రానోనికి ఏబిసిడీలు ఎట్లా చెప్తామో అట్లా చెప్తాను. గెట్ రెడీ ఫర్ దట్. అండ్ సర్వీస్ క్యాటలాగ్. వాట్ ఈస్ సర్వీస్ క్యాటలాగ్? జనరలీ సర్వీస్ క్యాటలాగ్ అంటే మీకు తెలిసి ఉంటుంది. మనం అమెజాన్లో ఒక డ్రెస్ ఆర్డర్ చేయాలి అంటే మనము ఆ పర్టిక్యులర్ షర్ట్ని చూస్తాం. చూసేసి దాని ప్రైస్ ఎంత, దాని కలర్ ఎంత, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి చూసి యాడ్ టు కార్ట్ కొట్టి బై నౌ కొడతాం, రైట్? సేమ్ ప్రాసెస్ సర్వీస్ నౌలో ఉంటుంది, అది కూడా చేస్తాం. వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ పర్టిక్యులర్ క్యాటలాగ్. మనము మన ఐటీ ఇండస్ట్రీలో ఇఫ్ యూ వాంట్ సంథింగ్, మనకు ఒక ల్యాప్టాప్ కావాలన్నా, ఒక మౌస్ కావాలన్నా, మనము సొంతంగా కొనుక్కోము, రైట్? వి విల్ బి రైజింగ్ ఎ రిక్వెస్ట్. సో ఒక రిక్వెస్ట్ రైజ్ చేయాలి అంటే వి విల్ బి యూజింగ్ సర్వీస్ నవ్. మీరు లీవ్స్ అప్లై చేయాలంటే వి విల్ బి యూజింగ్ సర్వీస్ నవ్. ఓకే, మనకు ఒక కేటలాగ్ ఉంటుంది, ఒక పర్టిక్యులర్ పోర్టల్ ఉంటుంది. ఓకే, ఆ పోర్టల్ సర్వీస్ పోర్టల్ అంటాం సర్వీస్ నవ్లో. ఆ సర్వీస్ పోర్టల్కి నావిగేట్ అయ్యి అందులో మనకు కావాల్సిన సర్వీస్ని రిక్వెస్ట్ చేస్తాం అన్నట్టు. సేమ్ లైక్ వి యూజ్ ఇన్ అమెజాన్లో మనం ఎట్లా ఆర్డర్ చేస్తామో సర్వీస్ నవ్లో కూడా వి విల్ రైజ్ ఎ రిక్వెస్ట్, నథింగ్ బట్ ఎ టికెట్. సో టికెట్ రైజ్ చేయగానే దానికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌస్ కావాలి అంటే ఇమీడియట్లీ మన ఐటీ డిపార్ట్మెంట్ మనకి ఏం చేస్తారు, మనకు మౌస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆ మౌస్ మనం ఆర్డర్ చేసినప్పటి నుంచి మనకు మౌస్ వచ్చే వరకు మహా అంటే 1 అవర్ పడుతుంది, అంతకు మించి పట్టదు. కానీ దానికి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చాలా ఉంటుంది, రైట్? సో మన వాళ్ళకి స్టోర్లో మౌస్ ఉందా లేదా, అది వర్కింగా కాదా, దానికి బ్యాటరీ ఉందా లేదా, కొత్త బ్యాటరీ ఇవ్వాలా, అండ్ అసెట్ ట్యాగ్, అంటే అదొక అసెట్ కదా, అది మనకి ఇస్తున్నారు అని చెప్పేసి ట్రాకింగ్ కోసం ఒక ట్యాగ్ ఇస్తారు, దానికి స్టిక్కర్ అనుకోండి. ఓకే,
సో అది ఇచ్చేసి వాళ్ళు నోట్ చేసుకోవడం, ట్రాక్ చేయడం, మనకి డెలివర్ చేయడం. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంటికి డెలివర్ చేయడం, అడ్రస్ కావాలి. సో ఎన్ని టాస్క్స్ ఉన్నాయి, చాలా టాస్క్స్ ఉన్నాయి, రైట్? ఈ అన్ని టాస్క్స్ని ఆటోమేట్ చేయడానికి వి విల్ బీ యూజింగ్ సర్వీస్ నావ్. అండ్ ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వి విల్ బి డిస్కసింగ్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ ఇన్ అవర్ కోర్స్. ఇంటిగ్రేషన్స్ అంటే క్రేజీ ఉంటుంది, చాలా క్రేజీగా ఉంటుంది మనం నేర్చుకోబోయే ఇంటిగ్రేషన్స్. ఓకే, వి విల్ బి డిస్కసింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మీరు రేపు ఇఫ్ యూ వాంట్ టు గో టు సమ్ కంపెనీ, మీరు జస్ట్ ఏదో ట్రైనింగ్ నేర్చుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నట్టు ఉండదు మన దగ్గర. ఓకే, వీ విల్ బీ టీచింగ్ యూ, ఐ విల్ బీ టీచింగ్. ఓకే, ఐ విల్ బీ టీచింగ్ యూ ఫ్రమ్ ది స్క్రాచ్, ఫ్రమ్ జీరో టు అడ్వాన్స్ లెవెల్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ యూస్ చేసుకొని మీరు అదే ప్రాజెక్ట్ సర్వీస్ నో పైన వర్క్ చేసినట్టు రెజ్యూమేలో పెట్టుకుంటారు. And we are going to learn two modules here, that is ITSM and order management fundamentals. And ఇంకొకటి ఏంటి అంటే, ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ యుల్ బి నెవర్, ఐ మీన్ మీరు వేరే ట్రైనర్ దగ్గరికి వెళ్ళరు, వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు, అండ్ నా దగ్గరికి కూడా రారు. బికాస్ ఐల్ బి గివింగ్ యూ ఎ క్యాపబిలిటీ ఆఫ్ లెర్నింగ్ మల్టిపుల్ మాడ్యూల్స్ ఆన్ యువర్ ఓన్గా ఎలా నేర్చుకోవాలి, రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి, ఓకే, రియల్ టైమ్ సినారియోస్ ఎక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అవన్నీ క్లియర్గా చెప్తా. సో బై ద టైమ్ యూ విల్ బి ఎ ప్రో, అండ్ యూ విల్ బి నాట్ గోయింగ్ టు ఎనీ అదర్ కోర్స్. మీరే ట్రైన్ చేస్తారు మళ్ళీ, అంత అంత నాలెడ్జ్ ఇచ్చేస్తాం మీకు.